సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. జరుగుతుంది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల వరకు చూసినటువంటి పోలింగ్ కి పార్లమెంట్ ఎన్నికల వరకు పార్లమెంట్ కి పోల్ అయినటువంటి ఓట్ చూస్తే కొంత డిఫరెన్స్ 0.5% వరకు చేంజ్ ఓవర్ కనిపిస్తుంది. అసెంబ్లీకే కొంచెం ఎక్కువ పోల్ అయిన పరిస్థితి సిచ్యువేషన్. అంటే ఎందుకు ఇక్కడ క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగిందని చెప్పేసి ఒక వినికిడి వినిపిస్తుంది. చాలా మంది అంటే బహుశా చాలా ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది పార్లమెంట్కి అసెంబ్లీకి కంపేర్ చేసుకుంటే. కానీ చాలా నియోజకవర్గాలు దాదాపు ఉన్నటువంటి 25 పార్లమెంట్ స్థానాల్లో 20కి పైగా పార్లమెంట్ స్థానాల్లో క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరిగింది. ఈవెన్ నిన్న కడపకి సంబంధించి కూడా పులివెందుల్లో ఉన్నటువంటి చాలా మంది ఓటర్లు ఒకటి ఎమ్మెల్యేకి జగన్ కేస్తే ఎంపీకి కడపకేశారు. చాలా మంది చెప్తున్నారు, అక్కడ వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు, ఎందుకు మేము ఎవరికేసినా కూడా వేస్ట్ అవుతుంది, టీడీపీకి వేస్తే టీడీపీకి వేస్ట్ అవుతుంది, అదేదో షర్మిలకే ఓటేస్తాం, షర్మిలనే గెలిపిస్తాము, ఇలా చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. మీకు కూడా తెలిసే ఉంటుంది, మీ నియోజకవర్గంలో కూడా తిరుపతిలో కూడా చాలా మంది ఇటు బీజేపీకి కూడా క్రాస్ ఓటింగ్ వంటి సిచ్యువేషన్స్ చూసాం. సో ఏంటి క్రాస్ ఓటింగ్ వల్ల ఇబ్బంది ఉంటుందా? క్రాస్ ఓటింగ్ వల్ల తెలుగుదేశం పార్టీ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప వైసీపీ డిస్టర్బ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు కడప మీరు ఎక్స్పీరియన్స్ చెప్పండి. కడపలో ఏముంది, ఎంపీకి షర్మిలకి, ఎమ్మెల్యేకి జగన్ కేసారు లేదా వైసీపీకి కేసారని చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు వాళ్ళకి ఇంకా ప్రాబ్లం లేదు. ఇంక ఎంపీకి వద్దాం. ఇప్పుడు ఎంపీకి షర్మిలకి వైసీపీలో ఉన్న క్రాస్ ఓటింగ్ అంటే తెలుగుదేశం క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరిగింది. కారణం ఏంటంటే తెలుగుదేశం ఎట్టా గెలవలేదు, వాళ్ళ అన్నా చెల్లెలు కొట్లాడుకుంటున్నారు కాబట్టి మనం కొంచెం పుషప్ ఇస్తే మన ప్రధాన శత్రువుని కొట్టేస్తారు అనే భావన కొంత కలుగుంటుంది తెలుగుదేశం. నేను ఒకసారి మీ ఛానల్ ఏమో చెప్పిన, ఈ రోజు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే తెలుగుదేశం కూడా ప్లేస్ పోతుందని చెప్పిన. అంటే ఈ ఎత్తుగడలు, ఈ విచిత్ర విన్యాస ఎత్తుగడలు అడిగిపోతుందంటే ఈ తెలుగుదేశం వాళ్ళు మనం కూడా కొంచెం పుషప్ ఇస్తాను, ఈ ఓట్లు 4 ఓట్లు పోగొట్టుకుంటే ఎందుకు డైరెక్ట్ తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారంట, మీరు పర్లేదు ఎమ్మెల్యే వరకు టీడీపీకి వేయండి, డైరెక్ట్ గా పార్లమెంట్ వెళ్ళేసి మనకి వేస్ట్ అది ఉపయోగం ఉండదు, షర్మిలకి వేయండి అని చెప్తున్నారంట డైరెక్ట్ గా. అంటే అర్థం ఏంటి, ఎక్కువ ఓట్లు క్రాసింగ్ తెలుగుదేశం జరుగుంటాయి. వైసీపీ కూడా నాకున్న అంచనా ప్రకారం పులివెందుల్లో కొంత మేరకు, కడప అసెంబ్లీ సెగ్మెంట్ లో కొంత మేరకు, 2 కారణాలు కడప అర్బన్, ఒకటి క్రిస్టియన్ మిషనారిటీ ఉండడం, వాళ్ళ హస్బెండ్ కూడా బాగా ముస్లిమ్స్ లో కూడా కొంత చదువుకున్న వాళ్ళలో, ముస్లిం మైనారిటీ కొంత చదువుకున్న వాళ్ళలో ఎంపీకి కాంగ్రెస్ కంటే బీజేపీ మీద జాతీయ స్థాయిలో వ్యతిరేకంగా ఉంది కాబట్టి కొంత ఈ 2 కారణాల రీత్యా కొంత షర్మిలకి కొంత యాడ్ అయి ఉంటుందనే చర్చ నడుస్తుంది. రెండో మీ తిరుపతికి సంబంధించి కూడా ఇక్కడ వ్యక్తుల సమస్య కాదు. ఇప్పుడు తిరుపతిలో ఎంపీ క్యాండిడేట్ బీజేపీ, అవును, ఎంపీ క్యాండిడేట్ వైసీపీ, తెలుగుదేశం లేదు. కాబట్టి తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు కూడా ఎంపీకి ఇష్యూలు వచ్చారు కొంత షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే బీజేపీకి వేయడానికి అంత మగ్గు ఎవరు చూపట్లేదు. ఆ రీత్యా ఇట్లాంటి క్రాసింగ్ జరిగింది. ఇది వైసీపీకి లాభం కదా, నష్టం ఎట్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో విషయం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ముస్లిం కమ్యూనిటీలో 1 or 2% వేశారని, ఎంపీకి వరకు, ఎమ్మెల్యే వరకు మళ్ళీ సారడి వేశారని చర్చ ఉంది. ఆ రెండో విషయం, నాకు వైసీపీలో క్రాస్ ఓటింగ్ చాలా తక్కువ జరుగుతుంది. కారణం ఏంటంటే వాళ్ళు 2 ఓట్లు ఒకే గుర్తు, ఎంపీకి ఒకే గుర్తు, ఎమ్మెల్యేకి ఒకే గుర్తు. ఏ ఎమ్మెల్యే అయినా సాహసం చేసి వైసీపీ ఎమ్మెల్యే నాకు ఎంపీ వేసి ఎంపీకి నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో అనే సాహసం ఎవడూ చేయలేడు. కారణం ఏంటంటే వాడికి బదులు ఈడికి వేసేసినాడు అనుకోండి, 2 చోట్ల ఫ్యాన్ ఉంటుంది, ఈ ఫ్యాన్కి పోయి ఆ ఫ్యాన్కి వేసేసి ఈడిపోతాడు. కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడే క్రాస్ చేయలేదు. ఈ బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉన్న చోట ఎమ్మెల్యే నాకు వేసుకొని ఎంపీ కూడా వేసుకొని వీళ్ళు చెప్పుండొచ్చు. ఇప్పుడు రాజమండ్రి ఉంది, బీజేపీ అంటే కోపం ఉంది ప్రజలకి, ఏం చెప్పుంటాడు తెలుగుదేశం వాడు, నాకు వేసేసి అడైనా జావన్ అని చెప్పుంటాడు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు అంటే చెప్పలేరు, మంచోళ్ళవి కాదు. వాడు చెప్తే ఈడిపోయి ఈ రైట్ సైడ్ ఎంపీ ఉంది, లెఫ్ట్ సైడ్ ఎమ్మెల్యే ఉంది అంటే ఒకదానికి వేస్తే మొత్తం పోయింది కదా, ఈడిపోతాను. నేను తిరుపతిలో నేను చంద్రగిరి నియోజకవర్గంలో ఓటేశాను. ఫస్ట్ పోయితే నాకు మా మోహిత్ రెడ్డి కనపల్లా, ఏంది ఇది కనపడలేదు, ఇది సీట్లో లేడని చూస్తే ఎంపీ సీట్. నేను బాగా చదువుకున్న వాడిని, మేధావి అనుకునే నేనే ఫస్ట్ పోయినప్పుడు ఎంపీ ఉంది, ఆడ కనపడలేదు, దీని ఫస్ట్ ఎంపీ ఆడేసి ఈడేసేసినారు అనుకో, మొత్తం బూమరాంగ్ అవుతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను, వైసీపీ వాళ్ళు క్రాస్ చేసే ఉద్దేశం ఉన్నా చేయలేరు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా తెలుగుదేశం వాళ్ళు అక్కడక్కడ వీళ్ళ కమలం ఎత్తినేసుకున్నాం అనుకోండి, మంది కూడా పోతుందేమో అని చెప్పి మీ సాగు జామని చెప్పుండొచ్చు. కాబట్టి మిత్రపక్షాల మధ్యనే క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరిగే అవకాశాలు సహసిద్ధంగా ఉంటాయి, కడప మినహాయించి. మనం అఫ్ కోర్స్ దాన్ని ఎప్పటి నుంచో మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా అక్కడ షర్మిల ఇంపాక్ట్ ఉంటుంది అన్నాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పోటీ చంద్రబాబు టీడీపీ అభ్యర్థి కంటే కూడా ఇక్కడ షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి గానే ఇక్కడ టార్గెట్ నడిచింది ఇద్దరి మధ్య. దానికి సంబంధించి కూడా డైరెక్ట్ గానే చెప్పిన పరిస్థితి కూడా ఉంది.